కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మరి వాక్య భాగంలోనికి వెళ్ళిపోతాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి సాయంకాల సమయంలో నా తండ్రి, మీ మాటలను మేము ధ్యానించుకోవడానికి మాకు క్షేమాన్ని అనుగ్రహించిన ప్రభా తండ్రి, ఈ విధంగా గూగుల్ మీట్ ద్వారా మేమందరం కూడా కలిసి మీ మాటలను నా ప్రభా కొద్ది సమయం ధ్యానించుకున్నట్టుండగా తోడుగా ఉండండి. మరి చెబుతున్న నాకు నా తండ్రి, మీ పరిశుద్ధాత్మ తోడు సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ బిడ్డలు నా తండ్రి, వాక్యంలో రాయబడినటువంటి సత్యాలను గ్రహించి వారి జీవితాన్ని నా తండ్రి పరమార్థాన్ని గుర్తెరిగి మరి భూమి మీద మేము బ్రతికున్నటువంటి ఈ కాలంలో నా ప్రభా తండ్రి, మా బ్రతుకును ముగించుకున్న తర్వాత నా తండ్రి జరగబోయేటువంటి ప్రతిదీ కూడా నా తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాకు సెలవిచ్చారు కనుక మరి ఆ మాటలను నా తండ్రి మేము ధ్యానించుకుని ఉన్నాయంటుండగా తోడు ఉండి సహాయం చేయమని మీ పరిశుద్ధాత్మ తోడు సహాయం మాతో ఉంచి నడిపించండి. ఈ ప్రార్థన పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఇక పిల్లరా, మరి ముందుగానే మీకు పాంప్లెట్లో చూపించినట్లుగా మరి ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం విమర్శన దినము. విమర్శ దినము లేదా విమర్శన దినం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు రాయించినటువంటి మాటలలో ముందుగా మనిషి యొక్క బ్రతుకు పరమార్థాన్ని దేవుడు తెలియపరిచాడు. మొదట మనిషిని దేవుడు సృష్టించినప్పుడు అతనికి బేసిక్గా ఒక ఏదైనా తోటలోనే ఉంచి ఆ తోటను సేద్యం చేయడానికి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. అది ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుంటే ఈ మాటలన్నీ కూడా ఉన్నాయి. దేవుడు మరి ఆదాముకి ఒక ఏదైనా తోటలో ఒక తోట వేయడము, ఆ తోటలో ఆదాముని పెట్టడము అవసరము ఉందా అని ఆలోచిస్తే మొట్టమొదటిగా దేవుడు మనుషులకు ఒకటి నేర్పించాలి అని అనుకున్నాడు. అదేంటనంటే దేవుని మాట వినడం. అక్కడ ఏదైనా తోటను దేవుడు చేసి ఏదైనా తోటలో మరి మనిషిని పెట్టకుండా అతని భూమి మీద అలా వదిలేసి ఉండొచ్చు. కానీ ఒక తోటను వేయడం, ఆ తోటలో మంచి చెడులు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలమును వేయడం, దానిని మీరు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించడం. అంటే దీని వెనకాల ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞ ఏంటనంటే దేవుడు మాట మనిషి వినాలి అని. అంటే భూమి మీద మనుషులను దేవుడు చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన మాట వినడం మనుషులు నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో. దీనికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే పరలోకంలో దేవదూతలను దేవుడు సృష్టించాడు. ఆ దేవదూతలు దేవుని యొక్క మాట ద్వారా సృష్టింపబడినప్పటికీ కూడా దేవుని యొక్క మాటకు అవిధేయులైనటువంటి దేవదూతలు కొన్ని కనబడ్డాయి. అంటే దేవునికి విరోధంగా లేచినటువంటి కొన్ని దేవదూతలు మనం చూడగలం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మనం చూస్తాం. ఈ గతంలో ఎన్నోసార్లు మనం నేర్చుకున్న మాటలే. కాబట్టి అపవాది దేవుని కంటే ఎత్తైనటువంటి లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని నేను పొందుకోవాలి, దేవునికి నేను అధికారిని అవ్వాలి, దేవుని మీద అధికారిని అవ్వాలి, దేవుని కంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక తుచ్చమైనటువంటి ఆలోచనతో అపవాది చేసినటువంటి ఒక కుట్ర మనకు తెలుసు. కనుకనే అది దాన్ని వెంబడించినటువంటి దేవదూతలన్నీ కూడా పాతాళంలోనికి పడద్రోయబడ్డాయి. అలా పడద్రోయబడినటువంటి అపవాది మనుష్యుల మీద కక్షగట్టి భూమి మీదకి వచ్చి ఎవరిని మృంగుదునా అని అది గర్జించు సింహం వలె తిరుగుతుంది అని పేతురు గారు తన పత్రికలో రాశారు. కాబట్టి దేవుడు మనుష్యులను చేసిన తర్వాత ఆయన మాట వినాలని ఆశపడినటువంటి ఆ సమయంలో మరి దేవుని మాటలకు అవిధేయులైనటువంటి మనుషులు మనకి కనబడుతున్నారు. ఈరోజు మనుషుల ఆలోచన ఎలా మారిపోయింది అని అంటే లాస్ట్కి ఏమండి, అన్నిటి మీద అపహాస్యం చేస్తున్నటువంటి మనుషులు ఇప్పుడు దేవుని మీద కూడా పడి దేవుణ్ణి కూడా అపహాస్యం చేస్తున్నటువంటి కాలం వచ్చేసిందండి. ఉదాహరణకి ఏమండి, మన బైబిల్ గ్రంథంలో మరియమ్మను గురించి రాస్తూ ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చిందని చెప్తే అది ఏదో అనుకొని ఊహించేసుకొని పరిశుద్ధాత్మకి మరియమ్మకు కూడా సంబంధం పెట్టేటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనలు మనుషులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కాలంలో. అంటే ప్రతీది అపహాస్యమే, ప్రతీది వ్యంగ్యమే మన వాళ్ళకి. కానీ
వీటన్నిటిని బట్టి దేవుడు ఒక విమర్శన దినం పెడతాడని, దేవుని యొక్క తీర్పు ఒకరోజు జరుగుతుందనేటువంటి ఆలోచన మనుషులు మర్చిపోయారు. పోనీ అన్యులు అలా ఉన్నారంటే మన క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. మన క్రైస్తవులు కూడా ఏమండి విమర్శ దినం ఒకటుందని, దేవుడు మనల్ని విమర్శిస్తాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు. మన వాళ్ళు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఎక్కువగా పడిపోయి దేవుణ్ణి మరిచినటువంటి స్థితిలో ఉన్నారు. కానీ మన జీవిత పరిమార్థం మనం తెలుసుకున్న వారమైతే మనం మరణించిన తర్వాత సంభవించేటువంటి ఒక ప్రక్రియ దేవుడు ముందుగానే మనకి బైబిల్‌లో రాయించాడు. మరి ఏం సంభవించబోతుంది మరణించగానే ఏం లేదులెండి. దేవుడు వస్తాడు, యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు, వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మరి దేవునికి అవిధేయులైనటువంటి వారు పాతాళానికి వెళ్ళిపోతారు అనేటువంటి ఆలోచన చేస్తున్నారే తప్ప, ఆ రోజు ఏం జరుగుతుంది అసలు క్రీస్తు యొక్క రాకడలో అని మనం ఆలోచిస్తే ప్రియులారా, రోమిలికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒక మాటను రాస్తూ, రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదివితే, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. చాలా నీవు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు గారు రాస్తున్నటువంటి మాట, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. విమర్శ దినము అనేటువంటి ఒక దినం ఉంటుంది అని పౌలు గారు రాస్తున్నారు. ఏం జరుగుతుందట? నా ప్రకారము, నేను చెప్పినటువంటి స్వార్థ ప్రకారము క్రీస్తు మనుష్యుల రహస్యములను విమర్శించు దినము, మనుష్యుల యొక్క రహస్యాన్ని విమర్శించేటువంటి దినం ఒకటి ఉంది. అంటే మనుషులలో ఎన్నో రహస్యాలు ఉంటాయి అండి. పైకి భక్తి గలవారుగా కనబడుతుంటారు కానీ లోపల ఎన్నో కుతంత్రాలు ఉంటాయి. పైకి భక్తి గలవారుగానే దేవుని మీద భక్తి ఉన్న వారిలాగానే కనబడుతుంటారు కానీ మరి దేవునికి అవిధేయులుగా చేస్తున్నటువంటి పాప క్రియలు ఎన్నో ఉంటాయి అండి. ఒక మనిషి యొక్క జీవితంలో చీకటి కోణం, వెలుగు కోణం రెండూ ఉంటాయండి. అతడు పాపము చేస్తూ నన్ను ఎవరు చూడట్లేదులే అనేటువంటి ఒక ఉత్సాహంతో ఏమండి కళ్ళు మూసుకున్నవాడై ఏమండి నన్ను ఎవరు చూడట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ పౌలు గారు అంటున్నాడు, మనుష్యుల రహస్యములను విమర్శించే దినమందు, మనుష్యుల రహస్యం అనేటువంటిది విమర్శింపబడుతుంది. అంటే వాళ్ళు చేసినటువంటి క్రియలను బట్టి విమర్శ జరుగుతుంది అని చెప్తున్నాడు. మరి ఆ రోజు దేనిని బట్టి విమర్శ జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, అదే అధ్యాయంలో 11వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఎవరికి ఎలాంటి తీర్పు జరుగుతుంది లేదా విమర్శ జరుగుతుంది అని అంటే, ధర్మశాస్త్రము మొదటిగా ధర్మశాస్త్రము లేని వారి గురించి, అంటే ధర్మశాస్త్రము లేక పాపము చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు శిక్ష అనుభవిస్తారు. రెండవది, ధర్మశాస్త్రము కలిగి ఉండి కూడా ధర్మశాస్త్రం ప్రకారము నడవకుండా ఉన్నటువంటి వారికి ధర్మశాస్త్రమును బట్టి తీర్పు జరుగుతుంది. మొదటి కేటగిరీ ఏమో ధర్మశాస్త్రమే లేనివారు, వీళ్ళకి శిక్ష విధింపబడుతుంది. రెండో కేటగిరీ ఎవరంటే ధర్మశాస్త్రం ఉన్నా కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి లేదా దేవుని మాటలను అనుసరించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడనంటే మరి శిక్ష విధిస్తాడు ధర్మశాస్త్ర ప్రకారంగానే. ఇంకా మూడవ కేటగిరీ, ధర్మశాస్త్రము లేకపోయినా వారి హృదయాలలో ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుని వారు మూడో కేటగిరీ. అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు, దేవుని మాట ఏంటో తెలియదు, అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రంలో దేవుడు రాయించిన ప్రకారం వారి జీవితాలను బ్రతికే వారికట ఆ దానిని బట్టే వాళ్ళకి రక్షణ కూడా ఉంటుంది. అంటే మూడో కేటగిరీ ఎవరనంటే
దేవుని ధర్మశాస్త్రం ఏంటో వాళ్ళకి తెలియదు. అయినప్పటికీ కూడా పవిత్రమైనటువంటి జీవితాలను భూమి మీద జీవించే వారిని దేవుడు ఉద్దేశిస్తూ చెప్తున్నటువంటి మాటలు. ఉదాహరణకి యోసేపు గారు మనకు తెలుసు. యోసేపు గారి యొక్క బ్రతుకు మనకు తెలుసు. ఆయన కాలంలో అప్పటికి ధర్మశాస్త్రం అనేటువంటిదే లేదు. అసలు వ్యభిచారం అనేటువంటిది పాపము అని అతనికి తెలియదు. అయినప్పటికీ కూడా పోతిఫర్ యొక్క భార్య అతన్ని తొందర పెట్టినప్పుడు అతడు నిన్ను నా మీద అధికారిగా పెట్టలేదు, నీ మీద నన్ను అధికారిగా పెట్టలేదు కాబట్టి ఇది తగని చర్య అని చెప్పి అక్కడి నుంచి పారిపోవడం మనం చూస్తున్నాం. అంటే అప్పటికి ధర్మశాస్త్రం లేకపోయినా, వ్యభిచారము పాపమని దేవుడు చెప్పకపోయినా అతని యొక్క లిమిట్స్ అతనికి తెలుసు. దానినే మనం ఏమంటామంటే ధర్మశాస్త్రం లేకపోయినా ధర్మశాస్త్ర ప్రకారంగా నడవడం. అంటే చాలా మంది ఉన్నారు భూమి మీద, ఎంతోమంది ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి జీవితాలను జీవిస్తుంటారు. కానీ వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియకపోయినా ధర్మశాస్త్ర ప్రకారంగానే జీవిస్తుంటారు. మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే ఇప్పుడు మనకి రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉంటుంది. ఆ రాజ్యాంగంలో ఏమేముందో మనకు తెలియదు. అంతా మనకు తెలుసా? రాజ్యాంగంలో ఏమేముందో మనకు తెలియదు. రాజ్యాంగము దేనికి చేస్తారు అనంటే, ఆ దేశాలు ఎందుకు చేస్తాయి అనంటే తప్పు చేయకుండా ఉండాలి. మనుషులు తప్పు చేయకుండా ఉండాలి. కానీ ఒకవేళ తప్పు చేశారు అనంటే దానికి ఎలాంటి శిక్ష విధించాలో అది రాజ్యాంగంలో మనకు ఉంటుంది, లాలో మనకు ఉంటుంది. కాబట్టి ఏ తప్పు జరిగినా కూడా రాజ్యాంగంలో దానికి తగినటువంటి శిక్ష ఉంటుంది. కానీ మనకు రాజ్యాంగం తెలియకపోయినా రాజ్యాంగంలో రాయబడిన ప్రకారంగానే మనం బ్రతికామనుకోండి, ఏ తప్పు చేయకోకుండా, ఆ దేశంలో ఏ నేర రూపణ చేసేటువంటి పని మనం చేయకోకుండా ఉన్నామనుకోండి, రాజ్యాంగంతో పని లేదు. ఎందుకనంటే ఆ దేశము యొక్క మరి విశిష్టతను మనం కాపాడుతూ ఆ దేశ సామాజిక ప్రకారంగానే మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనకు అక్కడ రాజబడినటువంటి రాజ్యాంగం మనకు అర్థమైనా అవ్వకపోయినా, తెలిసినా తెలవకపోయినా దాని ప్రకారంగా మనం బ్రతుకుతుంటే ఎవరు మనకు వచ్చి శిక్ష విధించరు. ఉదాహరణకి ఏమండి, మీరు రోడ్లో వెళ్తున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ పడింది అనుకోండి. ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆ సిగ్నల్ మీరు దాటి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు 500 ఫైన్ వేస్తారు లేదా 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఎంత ఫైన్ వేస్తారు అసలు అలా దాటకూడదు అని మనకు ఒకవేళ తెలియదు అనుకోండి, ఒకవేళ మనం దాటేస్తే మనకి 1000 రూపాయలు ఫైన్ పడద్ది అనేటువంటి విషయం మనకు తెలియదు. అయినప్పటికీ కూడా ఆ సిగ్నల్ కాడ మీరు ఆగారనుకోండి, ఆ సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడినప్పుడు మీరు ఆగారనుకోండి, మీకు ఎలాంటి ఫైన్ ఉండదు. మీకు తెలిసినా తెలవకపోయినా, అది 1000 రూపాయలు ఫైన్ వేస్తారని మీకు ఒకవేళ తెలిసినా తెలవకపోయినా ఆ సిగ్నల్ రెడ్ సిగ్నల్ కాడ మీరు ఆగారనుకోండి, మీకు ఫైన్ అనేటువంటిది ఉండదు. అదే దేవుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ మీకు ధర్మశాస్త్రం తెలియకపోయినా ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులుగా బ్రతికేవారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు నీతిమంతులుగానే పరిగణిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి విమర్శ దినమున ఎవరెవరు విమర్శలోనికి వస్తారు అని మనం ఆలోచిస్తే, ధర్మశాస్త్రం లేక బ్రతికేవారు, ధర్మశాస్త్రము కలిగి ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకని వారు, ధర్మశాస్త్రము లేకపోయినా ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతికేవారు. అంటే ప్రతి మనిషి కూడా ఈ కేటగిరీలో ఏదో కేటగిరీలోనికి వచ్చేస్తాడు. ఉదాహరణకి వాక్యం లేనటువంటి వారు ఉన్నారు, వాక్యం తెలిసినా వాక్యం ప్రకారంగా నడవని వారు ఉన్నారు, వాక్యము తెలియకపోయినా వాక్యానుసారంగా నడిచే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా 3 కేటగిరీలుగా ఉంటారు మనుషులు. ఏదో కేటగిరీలో మనం కూడా ఫిట్ అవుతాం. మనం రెండో కేటగిరీలో ఉంటాం. ఎందుకంటే మనకు వాక్యం తెలుసు కాబట్టి ఆ వాక్యానుసారంగా నడుస్తున్నామా లేదా అనేటువంటిది మన మనసాక్షికే మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా విమర్శకు లోనవుతారు ఒక దినాన్ని. దానినే దేవుడు ఏమన్నాడు అంటే విమర్శ దినము. కాబట్టి ఆ విమర్శ దినంలో ఏం జరుగుతుందో పౌలు చెప్తున్నాడు. ఏమని? మనుష్యుల యొక్క ప్రతి రహస్యాలు కూడా విమర్శింపబడతాయంట. మనుషులు చేసే ప్రతి కార్యం యొక్క విమర్శ ఆ రోజున జరుగుతుంది. మరి ఈ విమర్శ దినం గురించి మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పారో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు, విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండును. అంటే విమర్శ దినము జరిగేటువంటి ఆ రోజు అయితే చాలా దారుణంగా ఉంటుంది. సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితి మనం చూసాం, బైబిల్లో మనకు దేవుడు రాయించాడు. అగ్ని గంధకాలు కురిసి ఒక్కళ్ళు కూడా ఆ దేశంలో బ్రతికి బట్టగట్టినట్లుగా చరిత్ర లేదు.
మరి ఆ రోజు పడినటువంటి అగ్ని గంధకాలు ఏవైతే ఉన్నాయో నేటికి కూడా ఆ స్థలంలో కనబడుతున్నాయి. అంటే అంత దారుణంగా దేవుడు ఆ పట్టణాలను కాల్చివేశాడు. మరి అంత దారుణంగా ఆ పట్టణాలను కాల్చివేస్తే ఆ దారుణాన్ని ఒకవేళ మనం ఊహించుకుంటే ఏమండి, నిజంగా రాత్రంతా నిద్ర పట్టదు మనకు. అలాంటి పరిస్థితిని మనము చాలా గొప్ప శిక్ష అని మనం అనుకుంటుంటే, విమర్శ దినము దానికంటే ఇంకా దారుణంగా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు. అదే మరి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా ఇదే మాటను మరొకసారి చెప్తాడు చూడండి. 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు చూద్దాం. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. ఏమండి, మరలా అదే మాటను రిపీట్ చేస్తున్నాడు. ఇక్కడ కపెర్నహూమ్ అనేటువంటి పట్టణాన్ని గురించి మాట్లాడుతూ సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితి మాట్లాడుతూ, ఒకవేళ మీ దగ్గర నేను చేసినటువంటి అద్భుత కార్యాలు, మీ పట్టణంలో నేను చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు నేను ఒకవేళ సొదొమ గొమొర్రాలో చేస్తుంటే ఆ పట్టణాలు నేటి వరకు కూడా బ్రతికి బట్టగట్టేవి. చాలా దారుణమైనటువంటి శిక్షను ఆ పట్టణాలు అనుభవించాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, విమర్శ దినం ముందు మరలా అదే చెప్తున్నాడు. ఆ పట్టణముల యొక్క పరిస్థితి కంటే మీ పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది అని అంటూ, కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా? ఏమండి, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా? ఇలా హెచ్చించుకున్నవాడు ఎవరు అని మనం ప్రారంభంలో చూస్తే, అపవాది దేవుని కంటే హెచ్చింపబడాలని ఆలోచించాడు. వాని గతి ఏమైంది? పాతాళంలోనికి త్రొక్కివేయబడ్డాడు. అదే కపెర్నహూమ్ విషయంలో కూడా చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు అని మరలా సేమ్ అదే డైలాగ్ చెప్తున్నాడు. అపవాదితో కూడా దేవుడు చెప్పినటువంటి మాట అదే. ఎప్పుడైతే అపవాది తను తాను హెచ్చించుకోవాలని, తను తాను గొప్ప చేసుకోవాలని, దేవుని కంటే మరి దేవుని సింహాసనం కంటే ఎత్తైనటువంటి స్థలంలో దేవుని సింహాసనాన్ని నేను వేసుకొని దేవుని కూడా నేను శాసించాలి అని అపవాది అనుకున్నదో, వెంటనే పాతాళ లోకానికి త్రొక్కివేయబడింది. కాబట్టి కపెర్నహూము కూడా, నువ్వు ఆకాశం ఎత్తుగా ఎదగాలనుకుంటున్నావా? నిన్ను పాతాళంలోనికి తొక్కివేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త అని చెబుతూ ఏమండి మరలా అదే మాట చెప్తున్నాడు. సొదొమ గొమొర్రాల కంటే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అంత దారుణంగా ఉంటుందా? ఏమండి, అగ్ని గంధకాలలో కాల్చబడడానికంటే మరి గొప్ప శిక్ష ఏదైనా ఉందా అంటే ఉందనే దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తున్నాయి. ఇక దీనిని ఒకవేళ మనం తప్పించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? అది చాలా ప్రాముఖ్యమండి. ఎందుకనంటే అది చాలా దారుణంగా ఉంటుంది. దారుణంగా అంటే మీకు ఆల్రెడీ తెలుసు పాతాళంలో పరిస్థితులు ఎలా ఉంటాయో. భూమి మీద ఒక ఏమండి నిప్పు కొరివి మన మీద పడితేనే మనం తట్టుకోలేం బాధ. కానీ పాతాళ లోకంలో అగ్ని ఆరదని దేవుడు చెప్పాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది? అగ్ని ఆరకపోతే మన చుట్టూ కాలుతుంటే ఏమంటే మనం చావకుండా అలాగే ఉంటాం. ఏమిటి, భూమి మీదైనా ఒక అగ్ని గంధకం మన మీద పడగానే ఆ అగ్నితో కాల్చబడి మనం చనిపోతాం. కానీ పాతాళంలో ఆ ఫెసిలిటీ లేదు. పాతాళంలోనికి మనం వెళ్ళాము అని అంటే ఏమండి, ఆ కాల్తనే ఉండాలా, కానీ చావు అనేటువంటిది రాదు. ఇక ధనవంతుని యొక్క పరిస్థితి మనం చూస్తే దాహం అని అడుగుతున్నాడు, కానీ త్రాగడానికి ఒక చుక్క నీరు లేదట అండి. ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏమిటి, తినడానికి ఏమి దొరకదండి. మరి అలాంటి పరిస్థితి ఆలోచించండి. ఇది శాశ్వత కాలం మనం అనుభవించాలి. ఎక్కడ? పాతాళ లోకంలో. విమర్శ దినమందు ఇది జరుగుతుంది. కాబట్టి విమర్శ దినమందు ఏం జరుగుతుంది అని మనం చూసుకున్నట్లయితే, ప్రతి వారి యొక్క క్రియల చొప్పున వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిని బట్టి వాళ్ళకి ఒక సెటిల్మెంట్ అనేటువంటి జరుగుతుంది. ఇది మనము చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 42వ వచనాన్ని చూద్దాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతం నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చాలా అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విమర్శ దినమున ఏమంటే ఏం జరుగుతుంది అని చెబుతూ ఎవరిని తీసుకొని వచ్చి నిలబెడతాడంట మనుషులు ఎదుట? విమర్శ దినమున, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఎవరట? దక్షిణ దేశపు రాణి ఎవరు?
షేబా దేశపు రాణినే దక్షిణ దేశపు రాణి. ఆమెనట తీసుకొని వచ్చి మన ముందర నిలబెడతాడంట. ఎందుకంట ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. కేవలం సొలొమోను జ్ఞానాన్ని వినడానికి మాత్రమేనట ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంట, ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చిందంటాడు. ఆమెను తీసుకొని వచ్చి మీ ముందర నిలబెడతాడంట. ఎందుకు? విమర్శ చేయడానికి. విమర్శ అంటే ఏమని మామూలుగా ఉండదు విమర్శ. ఆ విమర్శ ఎలా ఉంటుంది అని అంటే, మనం సాకులు చెప్పుకుంటూ ఉంటాం దేవుని సన్నిధికి రావడానికి, ఏం చాలా దూరం అండి. ఏమండి? ఎక్కడైనా దగ్గరలో ఉంటే బాగుండండి. ప్రతి మనిషి యొక్క ఆలోచన అలాగే ఉంటుంది. ఉద్యోగానికైతే ఎంత దూరమైనా మనం వెళ్ళడానికి ఇష్టపడతాం, కానీ దేవుని సన్నిధి కంటే మాత్రం ఏమండి, 1 గంట ప్రయాణం అంటే ఎవరు పోతారు అంత దూరం అనుకుంటుంటారు. కానీ వాళ్ళ ఎదుట ఫస్ట్ విమర్శ ఏమండి, షేబా దేశపు రాణిని తీసుకుని వచ్చి నిలబెడతానట. నిలబెట్టి మీకు సినిమా చూపిస్తాడు. అప్పుడు తర్వాత ఎందుకు మీరు రాలేదు అంటే, దేవుని కంటే శ్రేష్టమైనది. కేవలం సొలొమోను జ్ఞానాన్ని వినడానికే ఆమె అంత దూరం నుండి వస్తే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే, క్రీస్తు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇంకా ఎంత ప్రయాణం చేయాలో ఆలోచించండి. సొలొమోను జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు క్రీస్తు. ఆ జ్ఞానాన్ని అనుగ్రహించిన వాడే ఆయనే. ఆయన యొక్క జ్ఞానాన్ని వినడానికి ఇంకెంత మనం ప్రయాసపడాలి. దానినే చెప్తున్నాడు. ఇంకా రెండో మాట అదే అధ్యాయంలో 36వ వచనాన్ని చూడండి పిల్లరా. 36వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడిని తీర్పు నందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నందుదువు. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విమర్శ దినమందు మరొక దానికి మనం లెక్క చెప్పాలని చెప్తున్నాడు. దాని గురించి అట, మనుషులు మాట్లాడే ప్రతి మాటకి ఏం చేయాలంట, లెక్క చెప్పాలి. విమర్శ చేస్తాడు దేనిని బట్టి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి. అందుకనే నేను మీతో చెప్తున్నది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినం ముందు లెక్క చెప్పవలసి ఉంది. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందిదవు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు నొందిదవు. ఏమండి, మీరు మాట్లాడే ప్రతి మాట ఏదైతే ఉందో ఆ మాటను బట్టట నువ్వు నీతిమంతుడవా అపరాధివా అని తీర్చబడుతుందంట. మొదటిగా నీ మాట, రెండోదిగా దేవుని కొరకు నీ ప్రయాస. దేనిని బట్టి విమర్శ పొందుతారు? ఏమిటి, మనుషులు చేసే ప్రతి పాపం గురించి అని అనుకుంటున్నారేమో. పాపం గురించి దేవుడు ఎప్పుడు ఏమిటి ఎత్తడండి. కానీ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావో దానినే దేవుడు ఎత్తి చూపిస్తాడు. నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం ఎందుకు పదే పదే చెప్తుందని అంటే, నీ మాటను బట్టి కూడా తీర్పు నొందాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండి, కేవలం ఒక మాటకే తీర్పు పొందేస్తారా? అవునండి. మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఏం మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడటం లేదో ఏమండి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అవసరమైన మాటలే పలకాలే తప్ప ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పు ఉందంట. ప్రతి వ్యర్థమైనటువంటి మాటకు విమర్శ ఉందంట. విమర్శిస్తాడు దేవుడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి, నువ్వు చేసే ప్రతి క్రియకి ఏమండి విమర్శన ఉంటుంది. దీనినే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలను చూద్దాం పిల్లలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకిష్టలమై ఉండవలెనని మిగులు ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. చాలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు గారు అంటున్నాడు, కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఏమంటే దేహంతో నేనున్నా, దేహాన్ని నేను విడిచిపెట్టినా దేవునికి నేను ఇష్టడై ఉండాలని కోరుకుంటున్నాను. కారణం ఏంటనంటే, ఒకవేళ దేహముతో నేను ఈ భూమి మీద బ్రతికినటువంటి కాలంలో ఎలా ఉండాలి అని చెప్తున్నాడు అంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అంటే దేహముతో తాను భూమి మీద జరిగించినటువంటి క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించు వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము మన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఒక దినం మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతామట. నిలబడి దేహముతో మనం జరిగించినటువంటి క్రియలను బట్టి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దానిని బట్టి దేవుడు మనకేమనుగ్రహిస్తాడట, ప్రతిఫలము.
కాబట్టి విమర్శ దినమందు ఏం జరుగుతుంది అని అంటే ప్రతి వాడు కూడా ఏమండి క్రీస్తు ఎదుట నిలబడాలి. క్రీస్తు ఎదుట నిలబడగానే ఏమండి 70 mm స్క్రీన్ కాదు కానీ దానికంటే పెద్ద స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏసి చూపిస్తాడు మీరు చేసే ప్రతి క్రియలు. అది నేను చేసేవైనా సరే, మీరు చేసేవైనా సరే, ప్రతిదీ కూడా విమర్శింపబడుతుందంట. విమర్శింపబడుతుంది నువ్వు చేసినటువంటి ప్రతి క్రియ. కానీ చాలా మంది అనుకుంటారు ఏమండి కొన్ని కోట్ల మంది పుట్టుకొచ్చారు కదా భూమి మీదకి, మరి ఆదాం నుండి నేటి వరకు కూడా ఎన్నో వందల కోట్ల మంది ఉన్నాను, వీళ్ళందరికీ దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు ఒక్కొక్కరుగా పిలిచి నిలబెట్టి చెప్పాలని అంటే ఎంతో టైం కావాలి కదా దేవునికి అని ఏమండి చాలా మంది ఆలోచిస్తుంటారు. అండి అలాంటిది ఏమి ఉండదు. మీరందరూ కూడా లేచి ఒక్కసారి పైకి రాగానే వెంటనే మీ ఎదుటనే ఏమండి మీరు చేసిన ప్రతి క్రియలు, ప్రతి పని క్షణాలలో చూపించేస్తాడు. ఏమంటే అపవాది క్రీస్తుకి మరి భూమినంతా కూడా లేదా భూమి యొక్క మహిమను ఎంతసేపట్లో చూపించాడట? క్షణాలలో, ఒక క్షణంలో చూపించేశాడట దేవును ఈ ప్రపంచం యొక్క మహిమను. అపవాదికే అట్లాంటి టెక్నాలజీ ఉండి క్షణములోనే ఏమండి భూమి మీద ఉన్నటువంటి మహిమను క్రీస్తుకు చూపించగలిగితే దేవుని టెక్నాలజీ ఇంకా ఎంత గొప్పదో ఆలోచించండి. ఒక క్షణములోనే మీ యొక్క ప్రతి క్రియ మీ ఎదుట వచ్చేస్తుంది అలాగా. అప్పటికి మీరు ఆత్మలుగా మారిపోయి ఉంటారు కదా. ఏమండి ఈ దేహాన్ని విడిచిపెడతారు, ఈ దేహాన్ని ఈ దేహం అయితే ఏమండి ప్రతిదీ చూడలేదు, కానీ ఈ దేహాన్ని మీరు విడిచిపెట్టేసి మరొక శరీరాన్ని మీరు ధరించుకోబోతున్నారు. అందులో ప్రతిదీ కూడా మీకు కనబడుతుంది. ఏమండి యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించి లేచిన తర్వాత శిష్యులందరూ కూడా గదిలో వండుకొని తలుపేసుకొని ఉన్నారు. కానీ తలుపేసి గడియ పెట్టుంటే కూడా క్రీస్తు లోపలికి వచ్చేసాడు. అది మహిమ శరీరం అంటే. ఏమండి ప్రతిదీ మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అర్థం అయిపోతుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఏమండి భూమి మీద మనకు అనుభవించడం మనకి అర్థం కాదు, కానీ ఒక్కసారి ఈ దేహాన్ని విడిచి ఆ విమర్శ దినంలోనికి మనం వచ్చినప్పుడు ఏమిటి క్షణాలలోనే మనం చేసేటువంటి ప్రతి అతిక్రమం గురించి విమర్శింపబడుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడంటే దేహంలో నేనున్నా, దేహాన్ని నేను విడిచిపెట్టినా దేవునిని ఇష్టానుసారంగా నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని యొక్క చిత్త ప్రకారంగా నేను ఉండాలి. కనుక భూమి మీద నేను ఎలా ఉంటాను అని అంటే దేవుని యొక్క క్రియలను జరిగించేవాడిగా ఉండాలి అని పౌలు గారు ఆశపడుతున్నారు. కాబట్టి ఆ విమర్శ దినం ముందు మనం మంచి వాళ్ళు అని అనిపించుకోవడానికి దేవుని చేత ఏమండి పౌలు గారి యొక్క ప్రయాసం మనకు కనబడుతుంది. కాబట్టి ఆ ప్రయాసం మనలో కూడా ఉండాలి. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి మరి? అలాంటి యొక్క విమర్శ దినమందు మనం కూడా దేవుని చేతిలో బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని అనిపించుకోవాలి అంటే ఏం చేయాలో మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలలో ఒక మాట రాయబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. మీ చేతనైనను ఏ మనిషిని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతులుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి మనం చూసుకున్నట్లయితే పౌలు గారు రాస్తున్నటువంటి మాట కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేను విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషము కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపే అనగా ప్రభు వచ్చి వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ పౌలు గారు ఒక హింట్ ఇస్తున్నాడు. అదేంటనంటే మొట్టమొదటిగా మనుష్యుల ద్వారా నేను విమర్శింపబడను. మీ చేతనైనా ఏ మనుష్యుని చేతనైనా నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైనది. అంటే ఇప్పుడు చాలా మంది వస్తుంటారు, వీడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు. ఏమిటి ఎప్పుడు మనుషులకి ఇదే కదండి. వాడు ఏమిటి అప్పుడప్పుడు ఒకటి చెప్తుంటారు, వాళ్ళ కింద ఉన్న నలుపు వాళ్ళు చూసుకోలేరట, కానీ మిగిలిందంతా చూస్తుంటారు. కానీ ఇక్కడ పౌలు గారు కూడా అదే అంటున్నాడు. మనుషులు నన్ను విమర్శిస్తారు, మీరైనా సరే నన్ను విమర్శిస్తారు, లేదా లోకస్తులైనా కూడా నన్ను విమర్శిస్తారు. అదంతా నాకు మిక్కిలి అల్పమైనది.
కాబట్టి ఇక్కడ నేను చేసేటువంటిది ఏంటి అని అంటే నన్ను నేను విమర్శించుకోను. నా జీవితాన్ని నేనే విమర్శించుకోను. కారణం ఏంటి అని అంటే ఒకవేళ నేను విమర్శించుకునే ప్రయత్నం నేను చేస్తే నాలో నాకే దోషము కనిపించదు. అంటే ప్రతి మనిషిలో ఉండేటువంటి సహజమైనటువంటి గుణం ఇది. ఎవరికి కూడా వాళ్ళు చేసేటువంటి తప్పులుగా కనిపించవు. నేను చేసేటువంటి తప్పైనా, ఎవరు చేసేటువంటి తప్పైనా ఏమండి వాళ్ళకి అది తప్పుగా కనిపించదు. కానీ ఇక్కడ పౌలు గారు కూడా అదే అంటున్నారు. కాబట్టి ఒకవేళ నన్ను నేను విమర్శించుకోవాలని నేను ప్రయత్నించినా నాలో ఏ దోషం నాకు కనబడదు. ఏమంటే మనుషులకి ఎప్పుడు కూడా వారిలో ఉన్నటువంటి దోషాలు వాళ్ళకి కనబడవు. కానీ ప్రభువే నన్ను విమర్శించును. ఎవరు విమర్శించాలని చెప్తున్నాడు? ప్రభువే విమర్శించును. కాబట్టి ఏం చేయాలి మనము? సమయము రాకమునుపు అంటే క్రీస్తు రావడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ దేనిని గురించి తీర్పు తీర్చకండి. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనేటువంటి తీర్పు మీరు తీర్చకండి. ఏమండి ఒక మనిషి గురించి మాట్లాడుకోవడం వేరు, మళ్ళీ తీర్పు తీర్చడం వేరు. తీర్పు అంటే ఏమండి తీర్పు మనకు ఒకటే ఉంది. అదేంటి చెప్పండి? మనం చేసినటువంటి క్రియలను బట్టి మనకు మేలుంది, అలాగే తీర్పు ఉంది. తీర్పు అంటే అనగానే పాతాళ లోకానికి వెళ్ళడం. అంటే తీర్పు చెప్పడం అంటే మీరు చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. తీర్పు చెప్పడం వేరు, మనిషి గురించి మాట్లాడడం వేరు. ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే అతన్ని సరి చేయడము గురించి మాట్లాడుకోవడంలో తప్పులేదు. కానీ ఇతడు చేసినటువంటి పనిని బట్టి వీడికి ఇంకా నరకమేరా, ఇంక వేరే ఏమి ఉండదు, వీళ్ళందరూ కూడా దేవుని చేత మెప్పు పొందుకుంటారా, ఇలాంటి వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడా అని చాలా మంది అంటుంటారు. ఈ పదాలు వాడకండి. అలాంటి వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడా, ఇలాంటి వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడా అండ్ ఫస్ట్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడో లేదో చూసుకోండి. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు పలానా వ్యక్తి తప్పు చేశాడు, మనం సరి చేద్దాము అని మీరు మాట్లాడుకోవడంలో న్యాయం ఉంటుంది. కానీ వీడు చేసినటువంటి పనికి దేవుడు మెచ్చుకుంటాడా, వీడిని పాతాళానికి పంపించేస్తాడు అనేటువంటి మాటలు మీరు ఎప్పుడు కూడా మీ నోట్లో నుంచి రాకూడదు. ఒక వ్యక్తిని మనము అనవసరంగా విమర్శించకూడదు. ఎందుకనంటే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు దేవుడు. అతడు పాతాళానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా అనేటువంటిది ఏమిటి? ఉదాహరణకి మోషే గారు తప్పు చేశారు. తప్పు చేయలేదు, యాక్చువల్గా ఒక వివాహం చేసుకున్నాడు. వాళ్ళు కనాన దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు మరి మొదట ఆయన పెళ్లి చేసుకున్నటువంటి సిపోరా ఏమైందో మనకి వాక్యంలో దేవుడు చెప్పలేదు. కానీ తర్వాత కొంతకాలానికి అతడు వివాహం చేసుకున్నప్పుడు ఏమంటే తన సొంత అక్కే అంటే మిరియాము అహరోన్లే ఇతనికి ఏమొచ్చింది, ఇలాంటి సమయంలో వివాహం చేసుకుంటున్నాడు, ఇది అవసరమా అని అన్నప్పుడు దేవుడు వాళ్ళతో అన్నటువంటి ఒక మాట, మీ అన్నైనటువంటి మోషేను క్షమించాలి, మీ తమ్ముడైనటువంటి మోషేను విమర్శించడానికి మీరు ఎందుకు భయపడలేదు అని అడుగుతాడు. అంటే ఒక వ్యక్తి చేస్తున్నటువంటి పని మన దృష్టికి తప్పుగా కనిపించవచ్చు, కానీ అది దేవుని దృష్టికి న్యాయంగా కనిపించవచ్చు. ఏ స్థితిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి ఆ వ్యక్తి అలాంటి పని చేస్తున్నాడో అది దేవునికి తెలుసండి. అందుకనే ఏమంటున్నాడు? హృదయ రహస్యాలను ఎరిగినవాడు అంటున్నాడు. అందుకనే కింద ఏమంటున్నాడు? దేనిని గురించి తీర్పు తీర్చుకుడి, ఆయన అంధకారమంది రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచువాడు అంటున్నాడు. అంటే మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎలాంటివి, అది న్యాయమైనటువంటి ఆలోచన లేదా న్యాయ విరోధమైనటువంటి ఆలోచన, అది ఎవరికి తెలుస్తుంది? కేవలం దేవునికి మాత్రమే తెలుస్తుంది. ఒక వ్యక్తి ఏ పరిస్థితిని బట్టి ఎలాంటి పని చేస్తున్నాడో అది దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తొందరపడి తీర్పు తీర్చకండి. ఎవరికి కూడా తీర్పు అనేది వంటిది మీరు పాస్ చేయకండి, జడ్జిమెంట్ ఇవ్వకండి. నేనైతే ఇవ్వను. ఎందుకనంటే నా గురించి నేను విమర్శించుకున్నప్పుడు నాకు ఎలాంటి దోషం నాలో కనబడలేదు. కానీ నాలో ఎలాంటి దోషము కనబడనప్పటికీ కూడా నేను నిర్దోషిని కాలేను. ఎందుకనంటే నాకు నేను మంచివాడిని అనిపించుకున్నంత మాత్రం నేను మంచివాడిని అయిపోను. ఎదుటి వాళ్ళు ఒకవేళ నన్ను మంచివాడని అన్నంత మాత్రాన నేను మంచివాడిని అవను. లేదా ఎదుటి వాళ్ళు వచ్చి నన్ను చెడ్డవాడు అని అన్నంత మాత్రాన నేను చెడ్డవాడని అవను. ప్రతిదానికి కూడా దేవుడు వాక్యాన్ని మన ముందు పెట్టాడు. కాబట్టి వాక్యానుసారంగా ఇతడు చేస్తున్నటువంటి క్రియలు, అందుకనే మొదటి రెఫరెన్స్ లో మనం చదువుకున్నాం రోమిలకు రాసినటువంటి పత్రికలో, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను చేసేవాడికి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి తీర్పు ఉంటుంది లేదా విమర్శ ఉంటుంది. ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ కూడా దేవుని మాటలను అనుసరించి నడుచుకున్న వాడికైతే దానిని బట్టే అతనికి కూడా రక్షణ ఉంటుంది.
కానీ ధర్మశాస్త్రము కలిగి ఉండి కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకొనని వాడికి కూడా ధర్మశాస్త్ర ప్రకారంగానే తీర్పు కూడా జరుగుతుంది. అందుకనే ఎవరికి తొందరపడి తీర్పు తీర్చకండి అని వాక్యం చెప్తుందండి. పౌలు గారు అదే స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. ఒకవేళ నేను ఒకసారి అద్దంలో పెట్టుకొని నా ముఖాన్ని నేను చూసుకొని, ఒకవేళ నా హృదయాన్ని నేను చూసుకునేటువంటి పరిస్థితి నాకుంటే, నన్ను నేను విమర్శించుకునే పరిస్థితి నాకుంటే, నన్ను నేను విమర్శించుకోను. ఎందుకనంటే ఒకవేళ నన్ను నేను విమర్శించుకోవాలనే ప్రయత్నం నేను చేసినా నాలో ఎలాంటి దోషము నాకు కనబడదు. నేను చేసేది ప్రతిదీ న్యాయమనే నేను అనుకుంటుంటాను. కానీ విమర్శించేవాడు దేవుడు. కాబట్టి హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవునికి ఆ విమర్శించేటువంటి అర్హత దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి దానిని దేవునికి విడిచిపెట్టండి. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, విమర్శ దినమందు మనం తప్పించుకోవాలంటే ఇంకొకరికి తీర్పు తీర్చకుండా ఉండడమే శ్రేష్టము. అంటే తొందరపడి ఎవరికి కూడా తీర్పు తీర్చకండి అని పౌలు గారు ఏమని తన మాటలలో చెప్తున్నాడు. మరొక మాటను మనం చూసుకున్నట్లయితే యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం పిల్లరా. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు వారి పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలనన్న ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. చాలా మనం చూసుకున్నట్లయితే పిల్లరా, ఇక్కడ యోహాను గారు తన పత్రికలో ఒక మాటని మనకు రాస్తూ, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో సంపూర్ణము చేయబడి ఉన్నది. ఏమిటి, ఎవరు ధైర్యంగా ఆ తీర్పు దినాన నిలుచుకుంటారు లేదా నిలబడతారు అని అంటే, పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నవారు మాత్రమే నిలబడగలరు ధైర్యంగా. అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు, ఇప్పుడే నా ప్రాణం పోతే ఏమండి, మరి నేను పాతాళానికి వెళ్తానా పరలోకానికి వెళ్తానా నాకు భయంగా ఉందని మాట చెప్తుంటారు. కానీ ఇక్కడ యోహాను గారు కూడా ఏమని చెప్తున్నాడు అని అంటే, తీర్పు దినమున మీరు ధైర్యంగా దేవుని ఎదుట నిలబడాలి లేదా క్రీస్తు ఎదుట మీరు నిలబడాలి అని అంటే, దానికి ఒకే ఒక ఆయుధం మీ చేతిలో పెట్టాడు. అదేంటనంటే ప్రేమ అనేటువంటి ఆయుధం మాత్రమే. ఎవరిలో అయితే పరిపూర్ణమైనటువంటి ప్రేమ, సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉంటుందో వాడు మాత్రమే ధైర్యంగా నిలబడతాడంట. ధైర్యంగా నిలబడే వాడికి మరి దేవుడు చెప్తున్నటువంటి మాట 18వ వచనంలో, ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైనటువంటి ప్రేమ, క్రీస్తు ప్రేమ నీలో ఉంటే ఈ భయాన్ని నీలో నుండి వెళ్ళగొడుతుంది. అంటే ఎలా మాట్లాడతారంటే, నేను ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనేటువంటి ధైర్యం మీలో నింపుతుంది. కానీ ఊరుకూరునే నోటితో పలికేది కాదు, అది మనసులో నుండి రావాలి. కాబట్టి ఏమని చెప్తున్నాడు, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడువాడు కాడు. ఎవరైతే భయపడతారో వారిలో ఇంకా పరిపూర్ణత లేదు అని చెబుతూ, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆ ఆజ్ఞ మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞను పక్కన పెట్టేశాను. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఆదాము ఏమండి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఆదాముకి. ఏదైనా తోట వేసి, ఏదైనా తోటలో చెట్లను వేసి, నువ్వు ఏది కావాలంటే అది తిన్ను నాయనా, బాగా ఉండు అని చెప్పినటువంటి దేవుడు తర్వాత ఏం చెప్పాడు, ఒకే ఒక చెట్టుది మాత్రం తినపాకు నాయనా, అది నిన్ను మరణం వరకు తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఈ ఆజ్ఞను ఫాలో అవ్వు చాలు అంటే, మొదటిగా ఆజ్ఞానుసారంగా బ్రతకడం నేర్పించాడు. ఎప్పుడైతే ఆజ్ఞను ధిక్కరించాడో దానికి తగినటువంటి విమర్శ ఏమిటి ప్రారంభంలో జరిగింది. తనని ఏదైనా తోటలో నుండి దేవుడు బయటకు పంపించేశాడు.
పంపించి వేయడం కాదు, అప్పటి వరకు హాయిగా తెంచుకొని తింటున్నటువంటి ఫలాలను ఇంక మీదట నువ్వు పండించుకొని తినాలి. ఏమంటే కేవలం నువ్వు పండించుకుంటే అవి అలాగే మొలిచి చేస్తాయంటే, అవి గచ్చ పొదలు ఏమండి ముండ్ల పొదలు నీకు పెంచుతుంది. అంటే కఠినమైనటువంటి పనిని నీ భుజాల మీదకి ఎత్తుకున్నావు ఆదాము అని చెప్పాడు. కఠినమైనటువంటి పని నీకు సంభవించింది. కారణం ఆజ్ఞను మీరడం వలన. ఇక్కడ ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? నువ్వు విమర్శ దినమందు నువ్వు తప్పించుకోవాలి అని అంటే నీలో ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎలా వస్తుంది అని అంటే నీలో ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే. ఎవడైనాను తన సహోదరుని ప్రేమింపక నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబితే వాడు అబద్ధికుడవును అంటున్నాడు. అబద్ధికుడైనటువంటి వీడు ఇక దేవుని ప్రేమను ఎలా కనపరచగలడు? సహోదరుని ప్రేమించటము ద్వారా మనకి దేవుడిస్తున్నటువంటి మేలు ఏంటంటే ధైర్యముగా మనము క్రీస్తు యొక్క విమర్శన దినముందు ఆయన ఎదుట మనం నిలబడగలం. కాబట్టి ఎవరైతే భయపడతారో వారు ఖచ్చితంగా నిలబడలేరు. కాబట్టి విమర్శ దినమున జరిగేటువంటి ప్రతి క్రియ మీకు తెలిసి ఉండాలి. కేవలం ఏదో దేవుడు వచ్చేస్తాడు, లేపేస్తాడు, ఏమండి అలా పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు, లేదా పాతాళం కాదు. దానికంటే ముందు ఒకటి జరుగుతుంది. అదేంటనంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి క్రియకు కూడా విమర్శ అనేటువంటిది జరుగుతుందండి. మనం చేసేటువంటి ప్రతి పాపానికి విమర్శ అనేటువంటిది జరుగుతుంది. మనం చేసేటువంటి ప్రతి నీతి కార్యములకు మనకి ఏమండి దేవుని యొక్క మెప్పు దొరుకుతుంది. మెప్పు కలిగించేవాడు లేదా మెప్పుడు మనం పొందుకుంటాం దేవుని వలన. అదే మనము కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదివాం. మెప్పు ఎప్పుడు పొందుకుంటామని అంటే దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మనకు మెప్పు ఉంది. దేవునికి అవిధేయులుగా మనం పాపం చేసినట్లయితే దానికి తగినటువంటి విమర్శ కూడా ఉంది. మనం మాట్లాడే ప్రతి మాట, మన యొక్క ప్రతి ఆలోచన ఏమిటి, దేవుని కొరకు మనం చేసేటువంటి ప్రతి క్రియలో ఏమిటి, దేవుడు ప్రతిదీ కూడా లెక్క కడుతున్నాడు. విమర్శ దినమందు లెక్క అప్పజెప్పాలి. కాబట్టి ఆ విమర్శ దినమందు లెక్క అప్పజెప్పాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉన్నామనేటువంటిది ఏమిటి క్రైస్తవులకి ఎవరికి గుర్తురాదండి. క్రీస్తును నమ్ముకోవడం ఎందుకు అని అనగానే ఏమండి భూమి మీద ఏదో దేవుడు మాకు మేలులు చేస్తున్నాడండి, ఏదో ఉపకారాలు చేస్తాడండి, మేము నమ్ముకున్నట్లయితే మాకు ఏదో మంచి చేస్తాడనేటువంటి ఉద్దేశంతో మేము నమ్ముతున్నామే తప్ప ఇవన్నీ ఉన్నాయని మాకు తెలియదు అంటున్నారు చాలా మంది క్రైస్తవులు. ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఏమని చాలా సంఘాలలో వెళ్ళి మాటలు చెప్తున్నప్పుడు ఇలాంటివి ఉన్నాయా బైబిల్లో మాకు తెలియదు అంటున్నారు. నిజమండి, క్రైస్తవులకి ఇలాంటివి ఉన్నాయని తెలియదు. అందరూ అనుకుంటున్నది ఏంటంటే ఏమండి క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఏమిటి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడని, 1000 ఏళ్ల పరిపాలన చేసి ఎవరైతే మారుతారో, ఎవరైతే దేవుని వైపుకు తిరుగుతారో వాళ్ళందరిని కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడని అని అనుకుంటున్నారు. లేదని భూమి మీద మీరు చేసేటువంటి ప్రతి క్రియకు ఇక్కడే మీకు లెక్క అంటే కడుతున్నాడు దేవుడు. మీరు ఏం మాట్లాడుతున్నారు? పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారా, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారా? పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడితే మీరు మెప్పు పొందుకుంటారు. అపవిత్రమైనటువంటి మాటలు లేదా వ్యర్థమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతుంటే దానిని బట్టి మీకు తీర్పు కూడా ఉంది అనేటువంటి విషయాన్ని ఏమండి మర్చిపోకండి. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి క్రియ కానీ ఆ విమర్శ దినమందు దేవుని యొక్క మెప్పు మనము పొందుకోవాలి అని అంటే మన దేహముతో మంచి క్రియలను మనం చేసేవారుగా ఉండాలి. మన సహోదరులను మనం ప్రేమించి అనేక మంది రక్షణలోనికి నడిపించే పనిలో మనం ఉండాలి. ఏమంటే ఎల్లప్పుడూ మన సొంత కార్యాలే, ఎప్పుడు మన పనులైనా క్రీస్తు పనులను మనం చూడకూడదా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో అండి చాలా మంచి మాటను పౌలు గారు రాశారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వాక్యమును వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమీ సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలని అనుకునుచున్నాను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు తప్ప క్రీస్తు కార్యాలను చూసే వాళ్ళు ఎవరు? తోటి సహోదరుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నావు. ఏమండి ప్రేమ అనగానే ఏమండి ఏదో వాడికి తినడానికి ఇవ్వడమో, లేదంటే తాగడానికి ఇవ్వడమో, లేదా కప్పుకోవడానికి ఇవ్వడమో కాదండి. అవి కూడా ఏమండి నీతి కార్యాల కిందకే వస్తాయి. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను ఈ భూమి మీద బ్రతికినటువంటి ఈ కాలంలో నేను మరణించిన తర్వాత నేను దేవుని చేత ఎత్తబడి దేవునితో నేను ఉండాలని నువ్వు ఎలాగైతే ఆశపడుతున్నావో నీ సహోదరుని కూడా ఆ మార్గంలోనికి నడిపించాలి. అది
నిజంగా నువ్వు నీ సహోదరుని ప్రేమించడం. కనుకనే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. కారణం ఏంటనంటే ఈ ప్రేమ ఎట్టిదో తెలియపరచాలని. అలా సువార్త ప్రకటిస్తున్నటువంటి పౌలు గారు ఒక వ్యక్తికి వెళ్ళి ఏమండి ఈ విమర్శన దినం గురించి మాట్లాడగానే అతనిలో జరిగినటువంటి ఒక క్రియ మనం చూసుకున్నట్లయితే ఏమండి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అపోస్తుల కార్యములలో అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహంను గూర్చియు రాబోవు విమర్శన గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగులు భయపడి ఇంటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పెను. చాలండి. ఇక్కడ 24వ వచనంలో కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడి వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. ఏమండి ఫెలిక్స్ అనేటువంటి ఈ వ్యక్తి యూదురాలైనటువంటి తన భార్యతో ఏం చేశాడు అని అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడో ఒకసారి విందాము అని చెప్పి పిలిపించి పౌలు గారితో ఏమండి ఆయన బోధ వినాలని ఆశపడి పిలిపించాడు. కానీ పౌలు గారు ఇక్కడ ఏం చెప్పారు? ఏమండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి, ఏం భయపడకండి, ఈ రాజ్యం మీ చేతిలోనే ఉంటుంది, మీరు బ్రతికినంత కాలం దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అవి ఏం చెప్పలేదండి. పౌలు గారు చెప్పింది ఏంటట? అప్పుడు అతడు మొదట నీతిని గురించి చెప్పాడు, తర్వాత నీతిని గురించి, ఆశా నిగ్రహము గురించి, తర్వాత రాబోవు విమర్శ దినము గురించి చెప్పాడట. అది చెప్పగానే అయ్యగారికి భయం కట్టుకున్నది. భయం పట్టుకొని ఇదిగో పౌలు గారు మీరు ప్రస్తుతానికి వెళ్ళండి, ఇంకొకసారి నాకు సమయం ఉన్నప్పుడు నేను పిలిపించుకుంటానంటే ఎంత భయం వచ్చిందో ఆయనకి. ఏం చెప్పాడో మరి పౌలు గారు అంత ఇదిగా ఆ విమర్శన దినం గురించి. ఏమండి కాబట్టి నీతి అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యం అండి. క్రైస్తవ్య జీవితం అనగానే నటిస్తుంటారు అండి, కేవలం ఆదివారము అండి మందిరాలకు వెళ్ళిపోవడము, లేదా ఒక పాట పాడడము, లేదంటే దీర్ఘ ప్రార్థనలు చేయడము, ఇది కాదు నీతి అంటే. నిజంగా దేవుని మాట ప్రకారంగా నడుచుకోవడమేనండి నీతి. నీతి చాలా ప్రాముఖ్యం మనకి. మీరు వాక్యం ప్రకటిస్తున్నారో లేదా ఇతరులకు మీరు చెప్తున్నారో లేదో బోధ చేస్తున్నారో లేదా అది కాదు ముఖ్యం. మొట్టమొదటిగా మన నీతిని మనం కాపాడుకోవాలి. కాబట్టి నీతిని గురించి మొదట పౌలు గారు చెప్పారు, నీతిని ఎలా కాపాడుకోవాలయా, నీ నీతిని నువ్వు కాపాడుకోవాలి అని చెబుతూ తర్వాత ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. నీకు ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం అంటే ప్రతి విషయంలో కూడా నిగ్రహం అనేటువంటిది ఒకటి ఉండాలండి. మనిషి ఎక్కడ పడిపోతాడంటే నిగ్రహ విషయంలోనే పడిపోతుంటాడు. విమర్శలోనికి మనం ఎప్పుడు వస్తాం, ఎందుకు వస్తాము అని అంటే నిగ్రహము కోల్పోవడం వలననే ఏమండి అన్ని సమస్యలను మనం తెచ్చుకుంటాం. డబ్బు కోసం పరిగెడతాం, దాని గురించి నిగ్రహం ఉండదు. ఏమండి ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి కొరకు ఏదో మనం అనుభవించాలనేటువంటి విషయంలో పరిగెత్తుతుంటాం. దాంట్లో నిగ్రహం ఉండదు మనిషికి. ఎదుటి మనిషి బ్రతుకుతున్నటువంటి అతని బ్రతుకును చూసి వాడిలాగా నేనెందుకు బ్రతకూడదని పరిగెత్తుతుంటారు. నిగ్రహం అనేటువంటిది ఉండదు. ఉన్న దాంతోనే మనం సంతోషిద్దామనేటువంటి ఆ నిగ్రహము మనిషిలో ఎప్పటికీ ఉండదండి. కాబట్టి నిగ్రహము చాలా ప్రాముఖ్యము. నీలో నీతి లేకపోయినా, నిగ్రహము లేకపోయినా నువ్వు తీర్పులోనికి వస్తావు, విమర్శ దినంలోనికి వస్తావు. విమర్శన దినంలోన దేవుడు నువ్వు చేసేటువంటి ప్రతి కార్యాలను నీకు చూపిస్తాడు. కనుకనే నీ హృదయ రహస్యాలను బయలుపరిచేటువంటి రోజు అది. రహస్యాలు, మనుషుల యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట పెట్టేస్తాడండి. అవన్నీ బయట పెట్టేసి ఇదిగోరా నీ క్యారెక్టర్ ఇది, నువ్వు ఒరిజినాలిటీ అని చూపిస్తాడండి దేవుడు అందరికీ కూడా. కాబట్టి మనుషులు చేసేటువంటి ప్రతి పాపము విషయంలో ఏమండి దేవుడు విమర్శిస్తాడో లేదో కానీ మీరు దేవుని కొరకు మీరు ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదో దానిని బట్టి ఇంకా ఎక్కువగా మిమ్మల్ని విమర్శలోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి మాట్లాడితే దేవుని గురించి మాట్లాడండి, దేవుని కొరకు మాట్లాడండి. అనవసరమైనటువంటి వాటి కొరకు మాట్లాడకండి. వ్యర్థమైనటువంటి మాటల వలన తీర్పులోనికి వస్తారు, ఖచ్చితంగా విమర్శలోనికి వస్తారు. మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైనటువంటి మాటకు మీరు లెక్క చెప్పాలి అంటున్నాడు. లెక్క ఎక్కడ చెప్తారు? లెక్క ఎక్కడ చెప్తారని అంటే ఉదాహరణకి ఏమండి మీరు హోటల్కి వెళ్ళి మీరు తిన్నారు, చేతిలో డబ్బులు ఏం చేస్తాడు వాడు? నువ్వు తిన్న ప్రతిదానికి వాడు అంట్లు దోమించడమో ఏదో ఒకటి చేయిస్తాడు, మీ చేతిలో ఏదో పని చేయించదు. అలాగే దేవుడు కూడా లెక్క చెప్తాడు అంటే లెక్క మీరు ఎక్కడప్ప చెప్పాలంటే పాతాళ లోకంలో చేస్తున్నటువంటి ప్రతి క్రియకి పాతాళ లోకంలో లెక్క చెప్పాలి మీరు. అది ఎవరైనా సరే భూమి మీద బ్రతికే ప్రతి మనిషికి ఏమండి ఇదే గతి.
మరి ఇలాంటి తీర్పు దినం ఎప్పుడు వస్తుంది, ఆ రోజున దేవుడు ఏం చేస్తాడో చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. మొదటిగా, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకున్నాడు. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కేటగిరీ, క్రీస్తు యొక్క రాకడలో ఏం సంభవిస్తుంది. క్రీస్తు తన మహిమతో వచ్చినప్పుడు దేవదూతలందరూ కూడా వస్తారంట. దేవదూతలందరూ కూడా వచ్చినప్పుడు క్రీస్తు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఒక గొల్లవాడు ఎలాగైతే మేకల్ని గొర్రెలను వేరు చేస్తాడో అలా ఆయన కూడా గొర్రెలను మేకలను వేరు చేసి కుడివైపు ఉన్నటువంటి గొర్రెల వైపు చూసి ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి చేత తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీకు స్థిరపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. కుడివైపు ఉన్నటువంటి వారికి ఏమంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, దేవుడు మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ మహాలోకాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎందుకు అనంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను తప్పికొనినప్పుడు నాకు నీళ్ళనిచ్చారు, దిగంబరిగా నేను ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చారు, రోగి అయి ఉన్నప్పుడు నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉంటిని నా ఎద్దకు వచ్చారు. అందుకు నీతిమంతులు, ప్రభువా మేము ఎప్పుడు ఇవన్నీ కూడా చేశాము అని అంటే, నా సహోదరులకు మీరు చేయడం వల్ల నాకు చేసినట్లే అని అన్నాడు. అంటే దేవుని గురించి మీరు చెప్పాలి మీ సహోదరులకి, అది చాలా ప్రాముఖ్యం ఉంది. పౌలు గారు కూడా అదే చెప్పాడు, నీతిని గురించి చెప్పాడు, ఆశా నిగ్రహం గురించి చెప్పాడు. ఏమంటే ఇక్కడ ఆహారం ఇవ్వడం అంటే, నీళ్ళు ఇవ్వడం అంటే, దిగంబరిగా ఉండడం అంటే ఏమంటే రోడ్డు మీద ఏమి లేకుండా పడున్న వాళ్ళకి ఏదో చేయడం అనేటువంటి ఉద్దేశంతో కాదు. దిగంబరులు ఎవరు అని అంటే, దేవుని వాక్యం లేనటువంటి వారు. ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే, దేవుని గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నటువంటి వారు. పరలోక రాజ్యం గురించి మీకు ఆకలి దప్పులు కలిగిన వారు అంటే మీరు ధన్యులు అని అన్నాడు. కాబట్టి ఆకలి దప్పులు ఉన్నవారు ఎవరు అని అంటే, దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలని. దిగంబరిగా ఉన్న వాళ్ళంటే దేవుని గురించి అసలు ఏమీ తెలియని వారు. వీళ్ళందరికీ కూడా మీరు వాక్యం ప్రకటించాలి, మీ సహోదరుల్ని కొందరినైనా కాపాడాలి. అదే చెప్తున్నాడు, కాపాడే పనిలో మీరు ఉండాలి, మీ సహోదరుని మీరు ప్రేమించాలి. మీ సహోదరుని ప్రేమించకపోతే దేవుని ప్రేమిస్తున్నారని మీరు ఎంత చెప్పినా అది వ్యర్థమే. కాబట్టి కుడివైపు ఉన్నటువంటి వారిని చూసి, లోకము పుట్టినది మొదలుకొని నా తండ్రి ద్వారా ఆశీర్వదింపబడినటువంటి మీరు రండి, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. ఇంకా 41వ వచనానికి వచ్చేసరికి, ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పికొంటిని మీరు నాకు దాహమీయలేదు, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలియలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదు. ఇవేవి కూడా మీరు చేయకపోతే దానిని బట్టి కూడా విమర్శలోనికి వస్తారట. సహోదరుణ్ణి కాపాడడం, విడిచిపెట్టడం, దానిని బట్టే మీకు తీర్పు ఉంటుందండి, విమర్శ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కాపాడే పనిలో మనం ఉండాలి అనేటువంటి బాధ్యత దేవుడి మీద మన మీద పెట్టాడు. నిజంగా దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే ఆ కాపాడే పనిలో మనం ఉంటాం. ఒకవేళ ఆ కాపాడే పనిలో మనం లేమనుకోండి, దేవుణ్ణి మనం ప్రేమించే వారం ఎప్పటికీ కూడా అవలేము. కాబట్టి 46వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 46వ వచనంలో మరొక మాటని చెప్తున్నాడు, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. నీతిమంతులు నిత్య జీవానికి పోతారంట. మరి ఎడం వైపు ఉన్నటువంటి మేకల స్వభావం కలిగినటువంటి వారట నిత్య శిక్షకు. ఇది ఫైనల్ జడ్జిమెంట్. ఇది భూమి మీద మనం చేసేటువంటి ప్రతి కార్యాలకు మనకు జడ్జిమెంట్ ఇస్తాడు దేవుడు. కానీ అందరూ ఒక్కసారి లేచిన తర్వాత ప్రారంభం నుండి చనిపోయినటువంటి వారందరూ కూడా, హేబెలు మొదలుకొని క్రీస్తు రాకడ వరకు ఎంతమంది చనిపోయారో వాళ్ళందరూ కూడా ఒకేసారి లేస్తారంట. వాళ్ళందరూ ఒకేసారి లేస్తారు. భూమి మీద ఉన్నటువంటి మనము కూడా అమర్త్యాన్ని ధరించుకుంటాం. అది కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి అందరూ కూడా ఆయన సింహాసనం ఎదుట కూర్చొని ఉన్నప్పుడు నీతిమంతులు వేరైపోతారు, అనీతిమంతులు వేరైపోతారు. నీతిమంతులైతే నిత్య మరి సుఖంలోనికి లేదా పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతారు. దానినే నిత్య జీవం అని అన్నాడు.
ఇక ఎడం వైపు ఉన్నటువంటి మరి మేకల పోలినటువంటి వారు అనీతివంతులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాతాళ లోకానికి. మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అని అంటే, ఒక సహోదరుని ప్రేమించటంలోనేనండి వాళ్ళకి వీళ్ళకున్నటువంటి తేడా. ఒక సహోదరుని ప్రేమించేవాడు ఏమిటి చివరిగా ఒక మాట యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అన్నాడు, ధర్మశాస్త్రం అంతయు కూడా నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించమని చెప్పినటువంటి ఆజ్ఞలో అన్ని కూడా ఇమిడి ఉన్నాయి అని చెప్తున్నాడు. మరి ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఇంచుమించుగా 613 ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఇచ్చాడు పాత నిబంధనలో. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞలోనే ఇమిడి ఉన్నాయట. దానికి దీనికి లింక్ పెట్టేశాడు. నువ్వు 600 పాటించాల్సినటువంటి అవసరం లే. నిజంగా నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే ఆటోమేటిక్‌గా ఆ ఆజ్ఞలన్నీ కూడా నిన్ను ఫాలో అవుతూ ఉంటాయి. కాబట్టి సహోదరుని ప్రేమించి రక్షించేటువంటి పనిలో ఉన్నటువంటి వాడు విమర్శ దినమున తప్పించుకుంటాడండి. అప్పుడు నిన్ను మెచ్చుకుంటాడు. మెప్పు ఉంటుంది దేవుని వైపు నుండి నీకు. కానీ విమర్శ దినమున ఒకవేళ మనము నీతిమంతులుగా ఉండలేదనుకోండి, అప్పుడు మన మాటలను బట్టి, మన ప్రక్రియలను బట్టి, అన్నిటిని బట్టి కూడా మనకేముంటుంది అని అంటే విమర్శ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మెప్పు కావాలా, విమర్శ కావాలా, అది మీ ఎదుట దేవుడు పెట్టాడండి. కాబట్టి దేవుని మాటలు అనగానే చాలా చులకనగా ఆలోచించకుండా దేవుని కొరకు ఏదో ఒకటి మనం చేద్దాము అనేటువంటి తపన మీ హృదయాలలో ఎప్పుడూ ఉండాలి. ఎందుకనంటే రక్షించే పని దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యత అండి. ప్రతి సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత అది. మీరు దేవుని కొరకు ఏం చేస్తారో చేయండి, కానీ కనీసం కొందరినైనా దాని ద్వారా రక్షించేటువంటి పని, ప్రయత్నం మీ ద్వారా జరగాలి. ఈరోజు అనేక మంది వాక్యాలను వింటూ దేవుని వైపుకు తిరుగుతున్నారు. అదే సమయంలో అపవాది ఎంత బలంగా పనిచేస్తున్నాడు అంటే అనేక మందిని తన గబ్బంద హస్తాలలోనికి తీసుకొని ఇంకా విమర్శ ఎక్కువ చేస్తున్నాడు. భూమి మీద బ్రతికి ఉన్నటువంటి దినాలలో దేవునికి విరోధంగా ఎన్నో ఆయుధాలను రూపిస్తున్నాడండి. కాబట్టి ఇలాంటి రూపింపబడుతున్నటువంటి ఆయుధాలను పడగొట్టేటువంటి బలమైనటువంటి మరి సేవకులుగా మనం నిలబడాలి దేవుని కొరకు. కాబట్టి దేవుని కొరకు మనం ఏదో ఒకటి చేయాలండి. భూమి మీద ఉన్నంత కాలం దేవుని కొరకు ఏదో ఒకటి చేయండి. మీ చేతకు వచ్చినటువంటి ఏ పని అయినా సరే దేవుని కొరకు చేయండి. ఎప్పుడు మన కష్టాలు మనకు ఉంటాయి, మన బాధలు మనకు ఉంటాయి, ఏమంటే మన ఇబ్బందులు మనకు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఎందుకనంటే చనిపోయేంత వరకు మనిషిని ఏది వెంబడిస్తుంది అని అంటే బాధలు, ఇబ్బందులేనండి వెంబడిస్తూనే ఉంటాయి. ఏ రోజు ఒక్కరోజు నాకు ఇబ్బంది లేదండి, నాకు బాధ లేదండి అని మనిషి తన నోట్లో నుండి మాట్లాడాడు. ఉన్నవాడైనా సరే, లేనివాడైనా సరే, నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది అని చెప్తూనే ఉంటాడు వాడు చనిపోయేంత వరకు కూడా. కాబట్టి ప్రియులారా, మన ఇబ్బందులు, మన కష్టాలు మనకున్నే ఉంటాయి. కానీ వాటిలో మనం దేవుని కొరకు ఎలా నిలబడగలుగుతున్నాం అనేటువంటిదే చాలా ప్రాముఖ్యం అండి. కాబట్టి విధవరాల గురించి మనము దేవాలయంలో కానుకలను ఇచ్చినటువంటి విధవరాల గురించి మనం యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు. మిగిలిన వారందరూ కూడా కానుకలు వేస్తుంటే వాళ్ళకున్న దాంట్లో ఏదో కొంత వాళ్ళు వేశారు, కానీ ఈమె తన జీవితాన్నే వేసేసిందని చెప్పాడు. కాబట్టి ఆమెకేం ఇబ్బందులు లేవా? ఆమెకేం అవసరాలు ఉండవా? ఉంటాయి. కానీ అవసరాలకు మించి నేను దేవుని కొరకు ఇవ్వాలి అనేటువంటి మనస్సు ఆమెలో ఏదైతే ఉందో అది దేవుని దృష్టి గొప్పదిగా కనబడింది. కాబట్టి ప్రియులారా, మనకు ఎన్ని ఉన్నా వాటిలో మనకేం చేయాలో దేవుడు తగిన సహాయం చేస్తాడు. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, మనకు కావాల్సినటువంటి సహాయాన్ని అనుగ్రహిస్తాడు. కానీ దానికంటే ముందు మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం, ఒక సహోదరుని రక్షించటంలో మనం ఏం చేస్తున్నాం, దానిని బట్టే విమర్శ దినమందు మన పరిస్థితి ఉంటుందండి. ఒకవేళ నీతిమంతులుగా బ్రతికి మన సహోదరుని ప్రేమించి కనీసం కొందరినైనా రక్షించే పనిలో మనం ఉంటే దేవుని యొక్క మెప్పును మనం పొందుకుంటాం. కానీ ఒకవేళ దేవుని మెప్పు పొందుకోకుండా మనము మన ఇష్టానుసారంగా భూమి మీద ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడులే అని మనము ఇంకా మన పాపపు జీవితాలను కప్పి పెట్టుకుంటూ దేవుడు మనల్ని చూడటం లేదు, లేదా మనుషులు మనం చూడటం లేదు అనేటువంటి ఒక ఆలోచనతో మనం బ్రతికినట్లయితే విమర్శ దినమందు ప్రతి పనికి, ప్రతి మాటకి దేవుడు విమర్శించబోతున్నాడు. మన హృదయ రహస్యాలను మనకు తెలియపరచబోతున్నాడు. కాబట్టి దానిని తప్పించుకునేటువంటి వారుగా మనం ఉండాలి. ఆ ప్రయత్నంలో మనము ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మనం ఉపయోగించుకోవాలని మరి నేను చెబుతూ మరి నా మాటలు ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవ, మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మీ మాటలో ఉన్నటువంటి సత్యాంశాలను నా తండ్రి
మీ పిల్లలకు వివరించే ప్రయత్నం చేశాను. మరి మీ బిడ్డలు నా తండ్రి చెప్పబడినటువంటి మాటలలో ఆంతర్యాన్ని అర్థం చేసుకొని, అవునా ప్రభా, మేమందరం మరణించిన తర్వాత భూమి మీద బ్రతికిన ప్రతి మనిషి కూడా నా తండ్రి మీ కుమారుని సింహాసనం ఎదుట నిలబడేటువంటి దినం ఒకటి సంభవించబోతుందని, ఆ దినమందు మా హృదయ రహస్యాలను నా తండ్రి మీరు విమర్శించబోతున్నారని, ఆ ప్రతి మాట ప్రతి క్రియ నా తండ్రి విమర్శలోనికి వస్తుందని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ పౌలు గారు నా తండ్రి ఈ విమర్శను తప్పించుకోవడానికి నా తండ్రి నీ సహోదరులకు తీర్పు తీర్చుకోడి అని చెప్తున్నాడు. యోహాన్ గారు అయితే నీ సహోదరుని ప్రేమించి రక్షించే పనిలో ఉండమని చెప్తున్నాడు నా తండ్రి. అలా మేము నీతిమంతులుగా మీ దృష్టి కనబడాలని, మరి మేకల వలె కాక నా తండ్రి గొర్రెల వలె మీ పనిని మేము జరిగించటకు సహాయం చేయండి. అవునా తండ్రి, కుడివైపు ఉన్నటువంటి వారిని చూసి ఆయన నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోమని చెప్పాడు. ఎందుకనంటే వారు ప్రతి వారిని కనుకరించారు. ఆకలి దప్పులతో ఉన్నటువంటి వారిని, దిగంబరులుగా ఉన్నటువంటి వారిని, ప్రతి సహోదరుని నా తండ్రి వారు పరామర్శించి నా ప్రభు తండ్రి మీ గురించినటువంటి మాటలను వాళ్ళకి తెలియపరచు. వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతులను వాళ్ళు ఉపయోగించి నా తండ్రి తమ సహోదరులను రక్షించడానికి ఎన్నో ప్రయాసాలు పడ్డారు. వారి ప్రయాసను ముగించుకొని మీ చేత మెప్పును పొందుకున్నారు. కానీ ఎడమ వైపు ఉన్నటువంటి వారు నా తండ్రి విమర్శలోనికి వచ్చి అపవాదికి సిద్ధపరచబడినటువంటి ఆ పాతాళ లోకానికి నెట్టివేయబడ్డారు. కారణం నా తండ్రి వారు సహోదరుల్ని ప్రేమించక కేవలం మేము దేవుని ప్రేమిస్తున్నామని నా తండ్రి వారి నోటితో పలికిన వారుగా మాకు కనబడుతున్నారు. అటు జీవితాలు మాకు ఉండకుండా నా తండ్రి మా సహోదరుల నిమిత్తమైన తండ్రి మేము ఏమి చేయడానికన్నా తండ్రి మీ కుమారుడు ఎలాగైతే సిద్ధపడ్డాడో ఆ విధంగా మేము సిద్ధపడి క్రీస్తులో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ప్రేమను కూడా నా తండ్రి మేము పొందుకున్న వారమై మా జీవితాలలో ప్రేమను కనబరుస్తూ నా తండ్రి ప్రేమ ద్వారా నా తండ్రి మీ రాజ్యాన్ని కట్టుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి ఇంతవరకు మీ బిడ్డలు మీ మాటలు విన్నారు. విన్న ప్రతి బిడ్డను నా తండ్రి పేరు పేరున ఆశీర్వదించండి, బలపరచండి. వారి మనసులలో నా ప్రభా తండ్రి మీ గురించినటువంటి ఆలోచనలు నిరంతరం ఉండుటకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి దుష్టులైనటువంటి వారి వల్లే మేము దుష్టులుగా మారక నా తండ్రి నీతిమంతులుగా ఎల్లప్పుడూ నా తండ్రి మీ సన్నిధిలో ఉండుటకు, మరి కొందరినైనా రక్షించేటువంటి పనిలో మేము ఎల్లప్పుడూ ఉండుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి ఆన్లైన్ క్లాస్ ఏర్పాటు చేసినటువంటి మరి అయ్య గారిని శామన్ గారికి కూడా తోడుగా ఉండండి. మరి సంఘాన్ని ఎంతో ఆసక్తితో నా ప్రభావ బలపరుస్తూ నడిపిస్తుంటుండగా అపవాది యొక్క కుతంత్రాలు ఏవి కూడా పని చేయకుండా నా తండ్రి సంఘము నా తండ్రి దినదినము మీ వాక్యంలో ఎదగడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి ఇరువురు పడుతున్నటువంటి ప్రయాసలో నా తండ్రి మీరు తోడుగా ఉండండి. వాళ్ళకి కూడా నా తండ్రి సహాయకులుగా ఉంటున్నటువంటి పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ, మరి మా జీవితాలను నా తండ్రి ఎల్లప్పుడూ మేము మీ వాక్యం ఎదుట నా తండ్రి పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ నా తండ్రి సరి చేసుకోగలిగే జ్ఞానాన్ని వివేచనను మీరు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మరి ముఖ్యంగా నా ప్రభా తండ్రి ప్రపంచ పరిస్థితులను మేము చూసినప్పుడు నా తండ్రి అది బాగుగా లేదు కనుక నా తండ్రి మేము జాగ్రత్తగా ఉంటూ నా తండ్రి మా కుటుంబాలను మేము జాగ్రత్త పరుచుకుంటూ నా ప్రభా తండ్రి ఉండుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి మీ బిడ్డలు మీ వాక్యాన్ని విన్నారు నా తండ్రి పర సంబంధమైనటువంటి ప్రతి దేవునితో మీ బిడ్డలు నింపండి. వారి కుటుంబాలలో ఏవైతే అవసరాలు ఉన్నాయో నా తండ్రి మీ చిత్తానుసారంగా అనుగ్రహించమని కోరుకుంటూ, మరి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ చిత్తమైతే నా తండ్రి మేమందరం ఏ విధంగా కూడుకొని మీరు ఆనందించేటువంటి మరొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని ఆశపడుతూ ఈ ప్రార్థన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్న 2 క్వశ్చన్స్ అన్న. ఒకటి వచ్చి మాట్లాడే ప్రతి వ్యర్థమైన వాటి యందు దేవుడు తీర్పులోనికి తీసుకుని వచ్చును లేకుంటే విమర్శలోనికి తీసుకుని వచ్చును కనుక మాటలు ఎందుకు జాగ్రత్తగా ఉండేది మీరు చెప్పారు కదా. మరి ఇక్కడ వ్యర్థమైన మాటలు అంటే ఏంటి? ఉదాహరణకి మేము ఇంట్లో క్యాజువల్ గా మాట్లాడుకునేటప్పుడు అనేది వ్యర్థమైన మాటలా, లేకుంటే బంధువులు వచ్చినప్పుడు వారితో కూడా కలిసి కాలక్షేపణ మేము చేస్తున్నప్పుడు వారితో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాము. మరి ఏం అర్థం చేసుకోవాలి? అసలు వ్యర్థమైన మాటలు అంటే ఏంటి? వ్యర్థమైనటువంటి మాటలు అనగానే ముసలమ్మ ముచ్చట్లు అని పౌలు గారు పదం ప్రయోగిస్తాడు. అవి వ్యర్థమైనటువంటి మాటలు ఏంటంటే పనికిరాని మాటలు మాట్లాడుకోవడం. రెండోదిగా మాట ఎలా ఉండాలి
అని అంటే, ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్పాను. ఏమని చెప్పానంటే, ఒక వ్యక్తిని సరి చేయడానికి మనం ఎన్నైనా మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ సరి చేయకుండా అతడు ఇలా చేశాడు, అలా చేశాడు, దానిని బట్టి వ్యర్థమైపోతాడు లేదా నాశనం అయిపోతాడు అనేటువంటి పదాలు మనం వాడుతుంటాం. అవి ఎప్పటికీ కూడా మనం వాడకూడదు. ఇక్కడ వ్యర్థమైన మాటలంటే ఇప్పుడు సహజంగా మనం కుటుంబంలో ఉన్నప్పుడు లేదంటే బంధువులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటుంటాం, మంచిదే మాట్లాడుకుంటాం. కానీ అవసరమైన మాట కంటే కూడా ఎక్కువగా మనం మాట్లాడకుండా కాస్త దేవుని గురించి మాట్లాడితే మంచిది కదా. ఇప్పుడు మీకు వాక్యం తెలుసు, వాళ్ళకి వాక్యం తెలియదు. కాసేపు బంధువులు వచ్చారని చెప్పి అందరూ కూర్చొని కొద్దిగా దేవుని కొరకు మాట్లాడుకోవచ్చు కదా. దేవుని మాట్లాడు మిగతా మాటలు ఏవో మాట్లాడుకుంటారు, యోగక్షేమాల గురించి మాట్లాడుకుంటారు, మరి బంధుమిత్రులు ఎలా ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. అవన్నీ ఓకే, అవన్నీ మాట్లాడకూడదని నేను అనట్లేదు. కానీ అవి ఎప్పుడు వ్యర్థమవుతాయి అని అంటే, దేవుని కొరకు మనం మాట్లాడుకున్నప్పుడు అవి నిజంగానే వ్యర్థమైనటువంటి మాటలుగానే నిలబడతాయి. కాబట్టి కొంత సమయమైన దేవుని కొరకు రాక బంధువులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎంతవరకు దేవుని వాక్యాన్ని తెలుసుకున్నామో వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. రక్షించడం అంటే, సహోదరుని రక్షించడం అంటే ఎవరో బయట ఉన్న వాళ్ళని రక్షించుకోవడం అని అనుకోకండి. మీతో ఉన్నటువంటి వారిని కూడా రక్షించేదే అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి వాక్యాలు తెలియవు. కాబట్టి ఇలాంటి వాక్యాలను వాళ్ళకి చెప్పడంలో కొంత సమయమైనా, కాబట్టి ఒకవేళ మనం ఇవి దేవుని కొరకు చేయగలిగితే ఆ వ్యర్థమైనటువంటి మాటలన్నీ కూడా ఈ మాటలలో క్లియర్ అయిపోతాయి. కాబట్టి వ్యర్థమైన మాటలంటే ముసలమ్మ ముచ్చట్లు పెట్టకండి. అదే చెప్తున్నాడు పౌలు గారు కూడా, ముసలమ్మ ముచ్చట్లు మానుకోండి. దేవుని రాజ్యం కొరకు మాట్లాడడం చాలా అవసరమైనది. అది బంధువులైనా సరే, మిత్రులైనా సరే, ఎవరైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు కనీసం ఒక్క మాటన, 10 మాటలు మనము యోగక్షేమాల గురించి మాట్లాడినా కనీసం ఒక్క మాటన దేవుని కొరకు మాట్లాడితే దేవునికి సంతోషం. కాబట్టి క్యాజువల్గా మాట్లాడేవన్నీ కూడా తప్పని నేను చెప్పను, కానీ ఎప్పుడు క్యాజువల్గానే ఉండిపోకండి, కాస్త డెవలప్ అవ్వండి. థ్యాంక్ యూ అన్న. క్వశ్చన్ నెంబర్ 2, సహోదరుని చూచి వెత్తడా అని అనువాడు విమర్శ దినముకు విమర్శనకు లోనగును తెలియజేశారు. 30 సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చదివినప్పుడు ఆ మాట అక్కడ మనకి కనబడుతుంది. చెప్తూ వస్తే, సహోదరుని చూచి వ్యర్థడాన్ని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అనే మాట ఉంది. మేము చాలా సార్లు మా సహోదరుని చూసి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాం. అంతేకాకుండా కొంచెం కొన్నిసార్లు తగులు వచ్చినప్పుడు కొంచెం అరుచుకునే పరిస్థితులు అన్నీ కూడా ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితి కూడా దేవుడు మరి తీర్పులోనికి తీసుకొని వస్తాడా? ఖచ్చితంగా. అదే నేను చెప్పింది, మీకు చెప్తుండేది ఏంటంటే, ఇప్పుడు సహోదరుని సరి చేయడానికి మనము మాట్లాడుతుంటాం. అవి ఆ మాటలు మంచిది. కానీ ఒక సహోదరుని యొక్క నాశనాన్ని కోరుకోవడం, ఇక్కడ సహోదరుని చూసి నువ్వు వ్యర్థుడా అని అన్నా లేదా ద్రోహి అని అన్నా వారిని ఎందుకు నరకాగ్నిలోని పడతారు అంటే, వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. ద్రోహి అంటే ఏంటి? ద్రోహం చేసేవాడా? ఎవరు ద్రోహం చేసేవాడు? దేవునికి ద్రోహం చేసేవాడుగా కనబడుతుంది. ఇక్కడ సహోదరుని మీద కోపపడు ప్రతి వాడును విమర్శకు లోనవును. కోపం అనేటువంటిది వస్తుంది. ఏమంటే కోపపడు కానీ పాపం చేయకుడు అని అన్నాడు. కోపం అందరికీ వస్తుంది, ఎవరికి రాదు చెప్పండి? క్రీస్తుకే కోపం వచ్చింది. క్రీస్తు కోపం వచ్చినటువంటి సందర్భం లేదా బైబిల్లో? సందర్భాలలో ఆయన కోపం వచ్చింది. మరి కోపం వస్తే ఇప్పుడు ఆయన కూడా విమర్శలోనికి రావాలి కదా. కానీ ఇక్కడ క్రీస్తు కోపం ఏంటంటే, ఒక సహోదరుని రక్షించేటువంటి పనిలో వచ్చినటువంటి కోపం. అది మీకు రక్షించేటువంటి పనిలో కోపం వస్తే తప్పేం లేదు, కోపపడండి సహోదరుల మీద, తప్పేం లేదు. కానీ అది రక్షించేదానికి ఉండదు. వ్యర్థుడా నాశనం అయిపోతావు అంటే నువ్వు నాశనం అయిపోతావు, అదే తీర్పు తీర్చుకుంటే. కాబట్టి ఒకవేళ ఏదో మనం తొందరపడి సహోదరుల్ని ఒక మాట అన్నాము లేదా ఏదో అన్నాము అని అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మరొక అవకాశం మీకు ఇస్తాడు సమాధాన పడడానికి. ఖచ్చితంగా ఇస్తాడండి. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మీరు మరలా సమాధాన పడేటువంటి అవకాశం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు మీరు సమాధాన పడండి, అవన్నీ కూడా పోతాయి, అలాగే నిలబడవు. కాబట్టి దాన్ని అలా నిలబెట్టుకోకండి. కోపం వచ్చేసిన తర్వాత ఏదో ఆ మాట అనేసరికి ఇంకా నేను ఎప్పుడు వాడితో మాట్లాడను, వాడు నాశనం అయిపోతాడు, వాడు అలా అయిపోతాడు, ఇలా అయిపోతాడు, అలాంటి మాటలు మీరు పలకకండి. అయిపోయింది, ఏదో అయిపోయింది, సరే. ఆ టైంలో ఏదో కోపం వచ్చింది, నువ్వు ఒక మాట అన్నావు, అతను ఒక మాట అన్నాడు, అనుకున్నారు, అయిపోయింది. అది ఖచ్చితంగా అందరి జీవితాలలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా జరుగుద్ది.
ఎవరికి ఎలాంటి స్థితి రాదని నేను చెప్పను, ఖచ్చితంగా వస్తుంది. కానీ సరి చేసుకునేటువంటి అవకాశం కూడా దేవుడు ఇస్తాడండి. సరి చేసుకునేటువంటి అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకొని సమాధాన పడండి. ఇవన్నీ కూడా మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా లెక్కలోనికి రాదు ఇంకా. కానీ సమాధాన పడకోకుండా లేదు నేను అలాగే నిల్చుంటాను, అదే నిలబడిపోతాను అని అన్నట్టే అది ఎప్పటికీ కూడా నిలబడిపోతుంది అలాగే. కాబట్టి దానిని బట్టి విమర్శలోనికి వస్తారు. థ్యాంక్ యూ అన్న.